జ్యోతిష్యంలో కొంతమందికి కొన్ని అపోహలైతే ఉంటాయి. అవునండి. సో, మరి వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాము. గురుగారు కొంతమంది అంటుంటారు ఏలినాటి శని అని చెప్పి. సో, అవునండి. అవును. ఏలినాటి శని ఉంటే గనక ఏ పనులు జరగవు అని అంటుంటారు గదా! అంటే ఏలినాటి శని ఉంటే అసలు ఏ పనులు గూడా అవ్వవా? అదేం లేదండి. ఫస్ట్ మనము గ్రహాల యొక్క తత్వాలని, గ్రహాల యొక్క కదలికలను అర్థం చేసుకోవాలి. ప్లానెట్స్ ఎప్పుడూ గూడా మీకు విషయాలని ఎప్పటికప్పుడు నేర్పిస్తూ ఉంటాయి. ఏంటి అంటే అది ఏలినాటి శని అంటే ఏంటి? శని భగవానుడు అంటే కర్మనిచ్చేటువంటి వాడు. మనం కృతజన్మలో చేసినటువంటి ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాడు అతను. అంటే మీరు చేసిన గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు. మీరు చేసిన మంచి పనులు కావచ్చు, మీరు చేసిన ఇంకొకరు మీరు చేసిన ఇబ్బంది కావచ్చు. ఆ ఫ్రూట్స్ మీకు అందించేవాడు శని భగవానుడు అంటే. ఎందుకంటే ఏలినాటి శనిలో మినిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఏలినాటి శనిలో వివాహమైన వాళ్ళు ఉన్నారు. ఏలినాటి శనిలో చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఏలినాటి శనిలో వివాహం అవ్వదనుకుంటారు. ఏలినాటి శనిలో పిల్లలు పుట్టరనుకుంటారు. ఏలినాటి శనిలో ఏది కలిసి రాదనుకుంటారు. అలా ఏమీ లేదండి. ఏలినాటి శనిలో వర్క్స్ కొద్దిగా డిలే అవుతుంటాయి అంతే. ఎందుకు డిలే అవుతుంటాయి అంటే మనకి శని అంటే ఏంటంటే మందుడు అంటారు. అంటే స్లో మూవింగ్ ప్లానెట్. మనకి చంద్రుడికి దగ్గరగా ఉన్నప్పుడు అంటే చంద్రుడికి 12th హౌస్ లగ్నము అంటే చంద్రుడితో కలిసి లేదా రెండవ స్థానంలో సంచారం జరిగేటప్పుడు ఏలినాటి శని అంటారు. అప్పుడు ఏంటంటే కొంచెం మనలో తెలియకుండానే ఒక బద్ధక స్వభావం వస్తుంది. సరే చేద్దాంలని పెండింగ్ పెడుతుంటాం. పెండింగ్ పెట్టినప్పుడు ఏమవుతుందండి వర్క్ ఏదైనా కానీ మనకి కృష్ణుడు కూడా ఏం చెప్తాడు మహాభారతంలో చాలా క్లియర్గా మన భగవద్గీతలో ఆలస్యము అజాగ్రత్త నిద్ర వీటి వల్లే మనుషులు బద్ధులవుతారని చెప్తుంటాడు. అంటే ఆలస్యం చేసినా అజాగ్రత్తగా ఉన్న నిద్రపోయినా మనిషి డౌన్ఫాల్ అవ్వడము వెనకబడ్డం జరుగుతుందని చెప్పాడు. ఈ మూడే కదా మరి శని వచ్చినప్పుడు జరిగేది. అంటే ఆలస్యం చేస్తూ ఉంటాం మనము, సర్లే తర్వాత చేద్దాంలే అని, అజాగ్రత్తగా ఉంటాం ఏమీ కాదులే అని. ఓకే, నిద్రపోతూ ఉంటాం ఎక్కువగా. ఈ మూడు గనక మనిషి వదిలేసినట్లయితే ఏలినాటి శనిలో ఏమీ చేయడు ఆయన. అవి గనక చేస్తే ఆ మనిషికి తెలియకుండా అతనంతట అతనే క్రియేట్ చేసుకుంటున్నాడు కొత్తగా ఇబ్బందిని. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఇవి కనుక చేసినట్లయితే అయితే ఒకటే ఏంటంటే ఏలినాటి శని అంటే ఏంటంటే శని భగవానుడు హీ ఈజ్ అ టీచర్. మనకి జీవితాన్ని నేర్పుతాడు. ఈ కోణంలో చూడాలి. మనం చూడండి ఏదైనా పాయింట్ని మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒక డల్ స్టూడెంట్ టీచర్ కొడతాడనే కోణంలో చూస్తాడు. అమ్మో టీచర్ నన్ను కొడతాడు, టీచర్ అంటే భయం అనే కోణంలో చూస్తాడు. అదే జ్ఞానం సంపాదించుకోవాలనేటువంటి స్టూడెంట్ టీచర్ నుంచి నేను ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాను అనేటువంటి కోణంలో చూస్తాడు. మనం చూసే కోణంలో ఉంటుందండి ఎనీ ప్లానెట్ ఏ గ్రహం ఎలా ఇస్తుంది అనేటువంటిది. సో జ్యోతిషాస్త్రం ఉన్నది కూడా ఎందుకు అంటే మనకి జ్యోతి అంటే వెలుగు అనమాట. మనం చీకట్లో వెళ్ళేటప్పుడు మనకి ఒక లైట్ లేకపోతే మనం ఏదో రకంగా వెళ్ళిపోతున్నాం. ముళ్ళు గుచ్చుకోవచ్చు, పాంగరవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ లైట్ వేసుకొని వెళ్తుంటే మనం చూసుకుంటూ వెళ్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఓకే ఏలినాటి శని వస్తుంది, నేను ఇప్పుడు పెండింగ్ పెట్టుకోకూడదు వర్క్స్, నేను ఇప్పుడు పెండింగ్ కనుక పెట్టుకున్నట్లయితే అజాగ్రత్తగా ఉన్నట్లయితే నాకు నేను లాస్ అవుతాను అని ముందుగా సూచన ఇచ్చేది. అంతేగాని అతను ఏమీ వచ్చి మనల్ని ఏమి ఇబ్బంది పెట్టాడు. మన ఫ్రూట్స్ వస్తున్నాయి, గుడ్ ఫ్రూట్స్ ఆర్ బ్యాడ్ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. ఏలినాటి శనిలో పెళ్ళిళ్ళు, రాజ్యాలు అన్నీ వస్తాయి. దాన్ని పట్టుకొని మనం ఏలినాటి శని నడుస్తుంది ఏమి రాదు అనేటువంటిది తప్పు, అది పూర్తిగా.